కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వేట్లపాలెం గ్రామంలో ఎటు చూసినా కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. వేట్లపాలెంలో జరిగిన భారీ బాణసంచా విస్ఫోటనం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ఘటనలో మొత్తం 21 మంది మృతి చెందినట్లు సమాచారం. తమ కుటుంబ సభ్యులు చివరి చూపు కోసం బంధువులు ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలను వేట్లపాలెం నుంచి మా ప్రతినిధి చంటి అందిస్తారు. పచ్చని పొలాల మధ్య భారీ విస్ఫోటం 20 మంది కుటుంబాలను చిన్నాభిన్నం చేసిందని చెప్పవచ్చు. అధికారులు నిర్లక్ష్యమా లేక యాజమాన్య మనసత్వమో తెలియదు కానీ కాకినాడ జిల్లా సోమలకోట వేట్లపాలెం గ్రామంలో సుమారు ఇటు చూసిన కన్నీటి బాధలే కనిపిస్తున్నాయి. ఒకే గ్రామానికి చెందిన సుమారు 21 మంది, అంటే ఒకే ప్రాంతం వాసులు పొట్టకూటు కోసం వెళ్ళిన వారి కుటుంబాలు తిరిగి రావడం లేదని కన్నీటి పర్యటమవుతూ వారి బాధనైతే మాత్రం వర్ణాతీతంగానే చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఇక్కడ మనం వేట్లపాలెంలోని శవ పంచనం తీసుకెళ్లే దారిలో ఉన్న అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే మృతదేహాలను తీసుకెళ్లడానికి ఇక్కడ వారి కుటుంబ సభ్యులను అయితే ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇక్కడ నుంచి వారు ఈ ఇంటికి తీసుకెళ్లలేని పరిస్థితుల్లో మృతదేహాలు ఉన్నప్పుడు శవ పంచనామా పూర్తి చేసి అక్కడ నుంచి నేరుగా ఎక్కడికే తీసుకురావడంతో పాటు కుటుంబ సభ్యులు కూడా వారి కుటుంబ సభ్యులు కూడా వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎటు చూసిన కన్నీటి బాధలు తప్ప ఎటు లేకపోవడం దారి లేకుండానే ఇలా జరిగిందేమంటే పరిస్థితులు ఇక్కడ అయితే నెలకొన్నాయి. సామలకోటలో ఉన్న 9 మంది మృతదేహాలకు శవ పంచనామా అయితే పూర్తి చేశారు. అయితే కాకినాడ జీజీహెచ్ లో ఉన్న ఆ మృతదేహాలకు అయితే మరి కొద్దిసేపట్లో శవ పంచనామా పూర్తి చేసి వేట్లపాలెంలోని వారి కుటుంబ సభ్యులకు అందజేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం మనం చూడొచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యుల కోసం ఎంత ఎదురు చూస్తున్నారు. అందుకోసం వెళ్ళిన వారు తిరిగి రారన్న ఆలోచనలతో ఉన్న ఈ కుటుంబ సభ్యులు తమ కుటుంబాల చివరి చూపు కోసం అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పవచ్చు. అయితే మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నా సార్, చెప్పండి ఏంటి సార్? ఇది చాలా బాధాకర విషయం, కానీ బాధ్యత రహితం. ఎందుకంటే ఇదే కొట్టు వానరు ఎవరైతే ఉన్నారో అతను గతంలో మేడపాడులో 7-8 మంది చనిపోవడానికి కారణం అయింది. మరలా అతను లైసెన్స్ ఎలాగిచ్చారు? సాధారణంగా ఇటువంటి ఫైర్ వర్క్లకి 6 కేజీలు కలుపుకోవడానికి 6 పని చేయడానికి, అది కూడా 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే ఆ వర్క్లో పనిచేయాలి. అందులో పనిచేసిన 6 కూడా ఎవరైతే పొట్టు ఓనర్స్ ఉన్నారో వారే ఇన్సూరెన్స్ చేయించాలి. కానీ అదేమి లేకుండా 6 కేజీల నుంచి 60 టన్నుల వరకు కూడా కలిపేస్తున్నారు మందు. అలాగే 6 నుంచి 60, 70, 80, 100 మంది వరకు గేదెలను బదిలీ దొడ్లో తోలేసి ఎంతమంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నారు. కానీ దీన్ని ప్రభుత్వం కూడా పట్టించుకోకుండా ఈ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, టోటల్ అన్ని డిపార్ట్మెంట్లు లంచాలకు ఆశపడి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని ప్రభుత్వం చాలా కఠినంగా తీసుకోవాలి. మీ ప్రధాన డిమాండ్ ఏంటంటే? మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ వెనకాల ఎవరైతే ఉన్నారని పూర్తి దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా బాధిత కుటుంబానికి సీఎం గారు వచ్చి 20 లక్షలు ప్రకటించలేరు, కానీ అది న్యాయం జరగదు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మానవతా దూరకల్పన ఆలోచించి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే బాధిత కుటుంబంలో వారు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వం ద్వారా వచ్చి అన్ని రైతుల కుటుంబాలకు వర్తిస్తే ఎంతో గొప్ప న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మేము ఎంఆర్పిఎస్ నుంచి, ఎంఎస్పీ నుంచి కూడా ఈ కాకినాడ జిల్లా నుంచి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు వల్లూరు సత్యకుమార్. ప్రభుత్వం ప్రకటించిన తక్షణ ఆర్థిక సహాయం అయితే కుటుంబాలకు అయితే పూర్తి స్థాయిలో సరిపోతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు అయితే కేటాయిస్తే బాగుంటుందని అయితే మాత్రం ఇక్కడ ఉన్న వ్యక్తులు అయితే స్పష్టంగా చెప్తా ఉన్నారు. అయితే మరిన్ని ఇప్పటికే అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల సీఎం తక్షణ ఆదేశాలుగా నలుగురు అధికారులను అయితే సస్పెండ్ చేశారని తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం హోంమంత్రి అనితను సందర్శించడంతో పాటుగా ఇక్కడ బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కూడా కొద్దిసేపట్లో జరుగుతున్న నేపథ్యంలో అయితే కుటుంబ సభ్యుల దేనగాథ అయితే మాత్రం వర్ణాతీతంగా ఉందని చెప్పవచ్చు. ఏదో ఏమైనప్పటికీ కుటుంబ సభ్యుల బాధను మాత్రం ఎవరో తీర్చలేనిది అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. కెమెరామెన్ విక్రమ్తో రిపోర్టర్ చంటి, కాకినాడ.